ఇంకెన్నాళ్ళు అనే సినిమా కూడా తీసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మొత్తం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, తెలంగాణ ఉద్యమ కెరటాలు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ తీరుని మీరు చూపించినటువంటి విధానం. అయితే మీ సినిమాని ఎందుకు దానికి అవార్డు రాలేకపోయింది అని అంటే మీరేమంటారు? నా సినిమా 2011లో వచ్చింది. నా సినిమాలో ముఖ్య పాత్రధారిని ఎవరైతే ఉన్నారో సమైక్య రాష్ట్రం ఉండంగా కూడా నేను అవార్డు పొందినోన్ని. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది సుజాత రెడ్డికి నా సినిమాకే. ఇంకా 3 అవార్డులు కూడా ఉండే, కానీ అటు ఇటు గుంజుకున్నట్లు ఒకటన్నా మిగిలింది నాకు. అయితే దాని తర్వాత నెరవేరిన కళ అని తీసిన నేను. దాంట్లో కూడా తెలంగాణ చరిత్ర, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంశాలు కూడా ఉన్నాయి. అసలు వీళ్ళు జ్యూరీ మెంబర్స్ మొదలే డిసైడ్ అయిపోయినారు ఎవరెవరికి ఏమేమి అవార్డులు ఇవ్వాలని. సినిమాలు కూడా చూడలేదు, చూడకుండానే టకటక ఇచ్చేసిండ్రు. ఆ జ్యూరీలో ఉన్నోళ్ళు కూడా పక్కా కమర్షియల్ సినిమాలు ఇప్పుడు అందరు పనిచేసేటోళ్ళే దాంట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు జ్యూరీ సిస్టంలో ఏమైనా అవకతవకలు జరుగుతాయా? ఇలాంటి ఏమైనా వేరే దానికి లాలూచి పడేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? 100% జరిగింది కదా. రజాకర్ అనే సినిమాను చరిత్ర సినిమాని ఇచ్చేసిండ్రు. పుష్ప సినిమాను కూడా వాళ్ళు ఎన్నుకున్నారు. అంటే జ్యూరీ మెంబర్స్కి ఏం అవగాహన లేదంటే కదా. ఒక ఆర్ట్ ఫిలిము, ఒక అవార్డులు ఇచ్చే ఫిలిం ఎట్లుంటుందో వాళ్ళకి అవగాహన లేనట్టు వాళ్ళే రుజువు చేసుకున్నారు కదా. ఇది మొత్తం నాకు తెలిసి భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తంలో కూడా వీళ్ళు అవార్డు ఇచ్చే ప్రక్రియ ఏదైతే జరిగిందో ఇంతటి బ్లండర్ ఎన్నడూ జరగలే. అది అంతా కూడా అసలు ఆ అవార్డులు కూడా చల్లవు, లీగల్గా కూడా రెగ్యులేషన్స్ని మొత్తం ఉల్లంఘించి చేసిండ్రు.